సమావేశం. కానీ అందరం ప్రచారంలో ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ సమావేశాన్ని కూడా మీరు రాష్ట్ర స్థాయి పేపర్లలో టీవీలో కవర్ చేయాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కృష్ణమాదిగ మోత్పల్లి నరసింహ గారు ఇద్దరు మాదిగలని బీజేపీ పార్టీకి డైవర్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే మాదిగలు ఎందుకు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతా ఉన్నాం. కృష్ణమాదిగ వాళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, వాళ్ళు రిజర్వేషన్ రద్దు చేస్తారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మొత్తమే పోతాయి. అయితే రాజ్యాంగం రద్దు అయినాక ఎస్సీ వర్గీకరణ మాటనే ముచ్చటనే ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 17 నియోజకవర్గాల్లోని మాదిగలు మొత్తం కూడా బీజేపీకి ఓటేసి బీజేపీ పైన మాదిగలకు ఉన్నటువంటి కసిని, కోపాన్ని, ఆగ్రహాన్ని రిజర్వేషన్ వ్యతిరేకులైనటువంటి బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేయాలని నేను మాదిగలకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా రెండో మాట ఏంటంటే బీజేపీ పార్టీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఎందుకు చట్టం చేయకుండా మోడీ మాదిగల మీటింగ్ వచ్చిందో అర్థం కావట్లేదు. మోడీ సికింద్రాబాద్ మీటింగ్ తర్వాత 2 పార్లమెంటు సమావేశాలు అయినాయి. 2 పార్లమెంటు సమావేశాల తర్వాత మాదిగల్ని ఓట్లు అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చట్టం చేసి రావాలి కదా. నేను కృష్ణమాదిగకు సూటి ప్రశ్న ఇస్తున్నా. మోడీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతుండు కదా, మరి వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా. హిందువులనేమో గుడి కట్టి ఓట్లు అడుగుతుండు, మాదిగలనేమో ఉత్తగానే మీరు నాకు ఓట్లేయండి పార్లమెంట్ అయిపోయినాక చేస్తానంటాడు. పార్లమెంట్ అయినాక అసలు బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేక పార్టీ. మీ అందరికి తెలుసు, నేనే స్వయంగా మాదిగలకు 2 పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని మాదిగ జోడో యాత్ర చేసిన తెలంగాణ రాష్ట్రంలో. అన్ని పార్లమెంట్లలో మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలని గొడవ చేసిన నేను. మాకు 2 సీట్లు ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసిందని ముఖ్యమంత్రి గారిని కలిసినాం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కన్విన్స్ చేసిండు. ఏమని? ఈ ఎన్నికల తర్వాత వచ్చే రాజకీయ పదవులలో మాదిగలకే పెద్దపీట చేస్తా, మీకు అవకాశాలు కల్పిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం వల్ల మేము ఒప్పుకున్నాం. అదేవిధంగా అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ప్రతి వేదికలో మాదిగల 3 దశాబ్దాల ఉద్యమైన వర్గీకరణని వారు ప్రస్తావిస్తా ఉన్నారు. వర్గీకరణ బాధ్యత నాది, మేనిఫెస్టోలో పెట్టిన పార్లమెంట్ చట్టమైనా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా నేనే చేస్తా అని ముందు పడతా. ఈ ఏడాది లోపుగా వర్గీకరణ కంప్లీట్ చేద్దామని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పక్షాన మనం ఎట్లుంటాం? ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేమని మాదిగ జాతికి పిలుపునిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కృష్ణమాదిగ, మోత్పల్లి నరసింహులు బీజేపీ దగ్గర ఉప్పు పప్పుకు అమ్ముడుపోయిన వ్యక్తులు. అందుకోసం వాళ్ళు బీజేపీకి ఓటేయమంటారు. ఏం చేసిందని బీజేపీకి మనం ఓట్లేయాలి. పార్లమెంట్ చట్టం చేసి అడిగితే ఒప్పుకునే వాళ్ళం. రామాలయం గారిని ఓట్లు అడిగారు కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకోగలుగుతున్నారు. మనం ఎందుకు ఏం చేయనప్పుడు బీజేపీ ఓట్లేయాలి? రేపు ఎడిపోయినా ఎటు తిరిగి వచ్చినా ఏబిసిడి తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నేను ఇంకో ప్రశ్న చేస్తున్నా. రేపు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా వచ్చినట్టు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కృష్ణమాదిగ అప్పుడు ఎవరిని అడగాలి? ఆల్రెడీ సోనియా గాంధీకి తెలంగాణలో నాయకులు మొత్తం చెప్తారు. మేడం అయినా మొత్తం కూడా సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి మోడీని పిలుచుకొచ్చిన మేడం అని వీడియో క్లిప్లు చూపిస్తారు. రాష్ట్రం అంతా, దేశం అంతా చూసింది. అప్పుడు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మన వర్గీకరణ ఎట్లయింది మరి అప్పుడు? కాబట్టి కృష్ణమాదిగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, నువ్వు సైలెంట్ గుండు. నీది పార్టీ కాదు, నీ సంఘం మా బీజేపీ ముడి. నీ సంఘాన్ని తీసుకుపోయి మాదిగలందరినీ కట్టకట్టుకుపోయి నువ్వు బీజేపీకి అప్పచెప్తానంటే ఊపుకుంటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తే, కేంద్రంలో కాంగ్రెస్ వస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటే మరి అప్పుడు చట్టం ఎట్టయితది? అప్పుడు ఇది మన సోనియా గాంధీ గారికి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఎట్లా ఇష్టం ఉంటది? నువ్వు ఆనాడు ఏం మాట్లాడతావు? మళ్ళా ఓట్లేయమని బీజేపీ చెప్పి బీజేపీ మొత్తం అమ్ముడు పెట్టి జాతిని మొత్తం కూడా మరి కాంగ్రెస్ పార్టీని పాలియమంటే జరుగుతుంది. అందుకోసమనే రేపు నువ్వు సైలెంట్ గా ఉండు. నీ పార్టీ కాదు, నీకు సంబంధం లేదు. నీ ప్రాణమిత్రులు అయినటువంటి ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి రోజు వాళ్ళకు పాద పూజ చేసుకో. కానీ మాదిగలను తీసుకుపోయి అక్కడ ఓట్లు ఇప్పిస్తా, ఇక్కడ ఓట్లు ఇప్పిస్తానని మాత్రం అది నీకు సరైనది కాదు.
వాళ్ళ మీదనే యుద్ధం చేసినోడివి. ఇవాళ అంబేద్కర్ వ్యతిరేకులు వాళ్ళు. యూపీలో ఆల్రెడీ రిజర్వేషన్ రద్దు చేసిండు యోగి ఆదిత్యనాథ్. ప్రైవేట్ రంగంలో కోతిని పక్కన పెట్టుకొని మరి దళితులకు అన్నం పెట్టే వ్యక్తి. ఆ దళితుల నుంచి చేతులు వెనకకు విరిచి సబ్బులు ఇచ్చి ముఖాలు కడిపించి చేతులు కడిపించి వాళ్ళతో మాట్లాడే వ్యక్తి. ఆ పాటితో నువ్వు ఎట్లుంటావని కూడా ఈ కృష్ణమాది అడుగుతా ఉన్నా. నువ్వు మోతుకుపల్లి ఇద్దరు సజీవ దహనమైన పెట్రోల్ పోసుకొని తగలబడ్డా మేము మాత్రం బీజేపీ వైపు రాము, బీజేపీకి ఓట్లేమని చెప్పమని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉండాలి. ఎందుకంటే రేపు చట్టమయ్యేది తెలంగాణ ప్రభుత్వంలో చివరి బంతి, చివరి కిట్ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటది. కాబట్టి మనందరం కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఉండాలని మీ అందరం కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కోటేయాలని ఈ సందర్భంగా సంఘాలుగా మీ అందరికి కూడా రఘురామరెడ్డి గారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి గారికి కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఇస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.